రామారెడ్డి సొసైటీ ముందు జిలుగు విత్తనాల కోసం రైతులు భారీగా బారులు తీరారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుంచి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే జిలుగు విత్తనాల బస్తా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం నుండి సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నామని, సరిపడా జిలుగు విత్తనాలు రాకపోవడంతోనే ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిని భానుశ్రీ మాట్లాడుతూ సొసైటీ పరిధిలో మొదటి విడతలో వచ్చిన విత్తనాలను రైతులకు అందజేసినట్లు తెలిపారు. ఈ వర్షాకాలానికి కావలసిన విత్తనాల నివేదికపై అధికారులకు అందజేసినట్లు తెలిపారు. మాది పోసానపేట విలేజ్. నా పేరు రవి. రామారెడ్డి మండల్, కామారెడ్డి జిల్లా. అయితే ఈ రోజు గవర్నమెంట్ జీలుగ విత్తనాలు అప్పటికే ఆలస్యం అయింది అని అనుకుంటే ఈ ఆలస్యంలో ఇంకా నెత్తి మీద రాయేసినట్టుగా ఉన్నది. అందులో 8 ఎకరాల రైతులు మేము. నాకు పొద్దుగల 7 గంటలకు వస్తే టిఫిన్ చేసేస్తే ఇప్పుడు 11, 12 కావస్తుంది. ఇప్పటికి నాకు ఒకటే బ్యాగ్ ఇచ్చారు. మొత్తానికి 200 బ్యాగులే ఉన్నాయంట. 200 బ్యాగులకే వాళ్ళు రిసిప్ట్ ఇస్తారట. ఇంకా ఏదో కొద్దిసేపు ఉంది, మళ్ళీ ఇంకా తీసుకుందాము అని అంటే అట్లా కూడా స్టాక్ లేదని వాళ్ళు అధికారులు చెప్తారు. మరీ బాగా తక్కువ వచ్చినాయని అధికారులను అడిగితే వాళ్ళు మేము గవర్నమెంట్ పూర్తిగా ఇండెంట్ పంపినాం కానీ మాకు అయితే అలాట్మెంట్ ఇంతే ఇచ్చారు, మేము ఇంతే ఇస్తాం, పై అధికారులకు చెప్తాం, మిగతా వాళ్ళు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. 1200 దాదాపు 1200-1500 బస్తాలు ఇక్కడ సప్లై చేసేది ఎప్పుడైనా. ఇప్పుడు 600 బ్యాగులు రావడమే అనేటువంటి తెలుస్తుంది. చాలా పెద్ద ఎత్తున రైతులు గందరగోళంగా గురవుతున్నారు, చాలా అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి దాదాపు ఇంత ముందు కదా చెప్పులు పెట్టి కిలోమీటర్ లైన్ లెక్క ఇప్పుడు ఇంచుమించు 1/2 కిలోమీటర్ లైన్ ఉన్నది. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం 1116 రూపాయలకే బ్యాగు సప్లై చేస్తే ఇవాళ రైతుల నడ్డిడిసి ఇవాళ 2130 రూపాయలు పెంచడం అనేటువంటిది అది మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాము. వ్యవసాయ అధికారిని రామారెడ్డి. ఇప్పుడు గ్రీన్ మాన్యూర్ లో మనకు మన రామారెడ్డి మండలంకి 650 క్వింటాల్లో అవసరం ఉన్నది. దానిలో భాగంగా అంటే సప్లై ఎన్ఎస్సి సీడ్ వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్, కానీ వాళ్ళు సప్లై చేయకపోవడంతో దాన్ని టీ వాళ్ళకి నిజామాబాద్ టీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న 60 క్వింటాళ్ళు సాయంత్రం మనకు దయంచ జీలుగు అనేది వచ్చింది. దాన్ని మేము ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సప్లై చేస్తున్నాము. ఇంకా రావాల్సి ఉంది, అది 2వ విడతలో వస్తుంది. మొత్తం 650 క్వింటాల్లో అవసరం ఉన్నది. దాంట్లో మన కామారెడ్డి జిల్లాకి 5000 క్వింటాళ్ళు అలాట్మెంట్ వచ్చింది. అందులో 200 క్వింటాళ్ళు రామారెడ్డికి అలాట్మెంట్ వచ్చింది. నైరుతి రుతుపవనం